నమస్కారం అండి. నా పేరు తులసిరాము, హైకోర్టు అడ్వకేటు అండ్ ఆర్బిట్రేటర్. ఈరోజు నేను భారతీయత ఛానల్ వాళ్ళు నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. తద్వారా మనము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ద్వారా పరిచయం చేసుకుంటున్నాము. ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేసినాము, ఇది నెక్స్ట్ ఎపిసోడ్ అండి. ఆ క్వశ్చన్లు ఇక్కడ పొందుపరచబడ్డాయి తాళపత్ర గంధ్రాల్లాగా. 1 by 1 మనము ఈ క్వశ్చన్లు తీసుకుంటామండి. ఒక క్వశ్చన్ తీసుకుందాం ఇప్పుడు. క్వశ్చన్ ఏంటంటే అండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఉంది మనకి. హిందువుల మధ్య మ్యారేజ్ జరుగుతుంది. దీంట్లో జ్యుడిషియల్ సపరేషన్ అంటే ఏంటి, డైవర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. జ్యుడిషియల్ సపరేషన్ అంటే మనకి సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 చెప్తుందండి. ఇది ఏంటంటే భార్యాభర్తల మధ్య కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటే, వాళ్ళు తద్వారా నివసించలేని పరిస్థితులు కలిగితే, ఆ పరిస్థితులు చాలా చిన్నవి అయి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే జ్యుడిషియల్ సపరేషన్ అని ఒక పిటిషన్ వేసుకొని 1 సంవత్సరం భార్య భర్తలు దూరంగా ఉంటారండి. ఇది వచ్చి జ్యుడిషియల్ సపరేషన్ అంటారు. ఎందుకంటే మ్యారేజ్కి ఎండ్ పెట్టకుండా 1 సంవత్సరం దూరంగా ఉంటే అర్థం చేసుకునే అవకాశం ఉంది అనేది. ఈ సంవత్సరంలో వీళ్ళు గాన కలవకుండా ఉంటే దిస్ ఇట్ సెల్ఫ్ బికెమ్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఒకవేళ కలిసిపోయారనుకోండి, అది వాళ్ళు అంటే వాళ్ళిద్దరి మధ్య సయోక్తి అని చెప్పి మ్యారేజ్ కంటిన్యూ అవుతుందండి. ఇది వచ్చి జ్యుడిషియల్ సపరేషన్ అంటే. జ్యుడిషియల్ సపరేషన్ కాకుండా డైవర్స్ అంటే ఏంటంటే, ఇద్దరు భార్య భర్త దే ఆర్ పుట్టింగ్ అన్ ఎండ్ టు ది మ్యారేజ్ నాట్, అంటే వాళ్ళ మ్యారేజ్ దీనికి వాళ్ళు శాశ్వతంగా ఎండ్ పెట్టాలనుకుంటున్నారు. ఇది సెక్షన్ 13 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 కింద అప్లికేషన్ వేసుకొని ఏ గ్రౌండ్ కింద వాళ్ళు డైవర్స్ అడుగుతున్నారో చూసుకోవాలి. ఇద్దరు కానీ కలిసి డైవర్స్ తీసుకోవాలనుకున్నారండి, దాన్ని సెక్షన్ 13B కింద మ్యూచువల్ కన్సెంట్ కింద పెట్టుకుంటారు. ఇద్దరు కలిపి ఒకే లాయర్ని పెట్టుకొని ఒకే అప్లికేషన్ వేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, ఈమెతో ఆయనకి ఇబ్బంది ఉంది, ఆమెతో ఈయనకి ఇబ్బంది ఉంటే ఆ గ్రౌండ్ పెట్టి వేసుకుంటారు. ఈ గ్రౌండ్లో మనం ప్రథమంగా చెప్పాలంటే ఫస్ట్ వచ్చి క్రూయల్టీ అండి, నెక్స్ట్ వచ్చి డెజర్షన్ అండి, నెక్స్ట్ వచ్చి నాట్ మెయింటైనింగ్ వైఫ్ అండి, నెక్స్ట్ వచ్చి రినౌన్సియేషన్ టు ది అదర్ రిలీజియన్. అంటే ఆయన హిందూగా ఉండి ఇంకో రిలీజియన్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు భార్య లేకపోతే భర్త విడాకులు తీసుకోవచ్చు. ఈ గ్రౌండ్స్ ఉన్నాయండి. దీన్ని వచ్చి డైవర్స్ అంటారు. ఇంతకు ముందు వచ్చి జ్యుడిషియల్ సపరేషన్. జ్యుడిషియల్ సపరేషన్ ఈజ్ ఏ టెంపరరీ బ్రేక్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ ఎన్ ఇయర్ టైం. డైవర్స్ వచ్చి ఇట్స్ ఎ పర్మనెంట్ డిస్కనెక్ట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పుట్టింగ్ ఎండ్ టు ది మ్యారేజ్ నాట్. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. వెన్ బాయ్ ఫ్రెండ్ ఎలోప్స్ విత్ గర్ల్ ఫ్రెండ్ వితౌట్ ద పర్మిషన్, ఫాదర్ థ్రెటన్స్ బాయ్ దట్ హీ విల్ ఫైల్ కిడ్నాప్ కేస్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఇదండి ఈ క్వశ్చన్. ఇది జనరల్ గా జరుగుతూ ఉంటాయండి. ఈ సెక్షన్లు మనకి ఐపీసీ 1860లో 359 నుంచి 370 వరకు పొందుపరిచారండి. యాక్చువల్గా ఒక బాయ్ ఒక గర్ల్ వెళ్ళిపోతే అది ఎప్పుడు కిడ్నాప్ అవుతుంది, ఎప్పుడు కిడ్నాప్ కాదు అనేదే అండి. కిడ్నాప్ అవ్వాలంటే 2 ఉండాలండి. ఒకటి, ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చి ఉండకూడదు, అంటే నేను నీతో వస్తాను అని చెప్పి ఉండకూడదు ఒకటి. రెండోది, ఆ అమ్మాయి చెప్పుండొచ్చు కానీ ఆ అమ్మాయిని ఒక భయంకరమైన వాతావరణంలో పెట్టి, డ్యూరెస్ అంటారు కదా, ఒక భయంకరమైన వాతావరణంలో పెట్టి ఆ అమ్మాయి దగ్గర నేను నీతో వస్తానని చెప్పించుకో ఉండాలండి. ఈ 2 లేకపోతే అది కిడ్నాప్ అండి. సో ఆ అమ్మాయి నేను వస్తాను అని చెప్పి ఆ అమ్మాయి 18 years కన్నా పెద్దగా ఉండి బాగా వెల్ బిహేవ్డ్ అమ్మాయి అంటే ఆ అబ్బాయి మీద కేసు పెట్టేదానికి లేదండి. అట్లా కాకుండా ఆ అమ్మాయి భయపెట్టి లేకపోతే బెదిరించి తీసుకెళ్ళిపోయినారంటే కిడ్నాప్ కేసు పెట్టచ్చు. ఇంకొక విషయం అండి, ఇవన్నీ స్ట్రైట్ అవే రావండి. ఆ అమ్మాయికి కానీ 18 years నిండకుండా 17 years అయింటే మాత్రము డైరెక్ట్గా కిడ్నాప్ కేసు పెట్టేయచ్చు. ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా వస్తానని చెప్పినా అవన్నీ ఏమి చల్లవు కాబట్టి అది కిడ్నాప్ కేసు అవుతుందండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఇల్లీగల్ అఫేర్ ఈజ్ నో మోర్ క్రైమ్ ఇన్ ఇండియా. ఇదండి ప్రశ్న. ఇది వెరీ రెలవెంట్ ప్రశ్న అండి. ఈ మధ్యకాలంలో మనకి సుప్రీంకోర్టు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అడల్టరీ అనే సెక్షన్ని 497 ఆఫ్ ఐపీసీ 1860ని స్ట్రక్ డౌన్ చేసిందండి. ఎందుకు చెప్పిందంటే, అసలు అడల్టరీ అంటే ఏంటంటే, ఒక పెళ్ళైన భార్య కానీ ఒక పెళ్ళైన భర్త కానీ వాళ్ళ వైఫ్తో వాళ్ళ హస్బెండ్తో కానీ ఇంకెవరితో అయినా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అంటారండి. అసలు దీన్ని ఎందుకు
మన సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. క్రిమినల్ అఫెన్స్ నుంచి ఎందుకు కొట్టివేయడం జరిగిందంటే ఇది అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ అడల్టరీ అనేది ఒక సివిల్ అఫెన్స్ అండి, క్రిమినల్ అఫెన్స్ కాదు. ఫస్ట్ థింగ్. తర్వాత దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, కరెక్ట్గా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒక పెళ్ళైన భార్య కానీ ఒక పెళ్ళైన భర్త కానీ వాళ్ళ భర్త భార్యలు నివసిస్తూ ఉండగా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే అది అడల్టరీ అండి. అది ఇప్పుడు ఇండియాలో క్రిమినల్ అఫెన్స్ కాదు, సివిల్. అంటే వాళ్ళు అది వాడుకొని భార్య దగ్గర నుంచి భర్త కానీ భర్త దగ్గర నుంచి భార్య కానీ డైవర్స్ తీసుకోవచ్చు. అంతేకాని సదరు భార్యను కానీ భర్తను కానీ మనకి జైలుకు పంపించే అవకాశం లేదు. ఈ 497 అప్ టు 5 years పనిష్మెంట్ అండి. అందుకని జైలుకు పంపించే అవకాశం లేదు, దాన్ని తీసేయడం జరిగింది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. సంబడి అటాక్డ్ మీ అండ్ ఐ టు అటాక్డ్ అండ్ హీ డైడ్, వాట్ వుడ్ బి పనిష్మెంట్ ఫర్ మీ అనేది ప్రశ్న అండి. అసలు తెలుగులో చెప్పాలంటే ఎవరో వచ్చి నన్ను అటాక్ చేసినారు, వాళ్ళు అటాక్ చేసినప్పుడు నేను తిరిగి అటాక్ చేసినాను, ఈ తోపులాటలో అతను చనిపోయినాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అంటే, మనిషి చనిపోతే కొద్దిగా భయం వేస్తుంది కదండి, నా పరిస్థితి ఏంది అంటే, దీనికి మన ఐపీసీ 1860లో 96 నుంచి 106 సెక్షన్లు తరువుగా చెప్పాయండి. దీన్ని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటారు. అంటే తెలుగులో యాక్చువల్గా ఆత్మరక్షణ అంటారు. ఈ ఆత్మరక్షణ అని ఎందుకు ఇచ్చినారంటే, ఎవరైనా సరే వాళ్ళ అస్తిత్వానికి గానం ఎగ్జిస్టెన్స్కి భంగం జరిగినప్పుడు వాళ్ళు తనను కాపాడుకోవాలి. ఈ అస్తిత్వానికి భంగం జరగడం అంటే ఏవైనా ఒక పిచ్చోడు వచ్చి నిన్ను కొట్టేసి చంపేస్తూ ఉన్నా నువ్వు పిచ్చోడిని కొట్టేయచ్చు, ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టేస్తూ ఉన్నా మీరు తిరిగి కొట్టచ్చు, లేకపోతే వేరే వాళ్ళు మగవాళ్ళు వచ్చి కొట్టినా మీరు కొట్టచ్చు. ఎప్పుడు దాకంటే మీ ప్రాణాన్ని కాపాడుకునే స్థితి వస్తే మాత్రము మీకు ఈ సెక్షన్లో 96 to 106 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఇచ్చిందండి. మీరు వాళ్ళని అటాక్ చేయొచ్చు. ఆ తోపులాటలో వాళ్ళు కానీ చనిపోతే దీన్ని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ గానే పరిగణిస్తారు. మీ మీద ఎటువంటి పనిష్మెంట్ కానీ జరిమానా కానీ కోర్టు విధించదు. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, నా ఫోటో తీశారు అంటే ఒక అమ్మాయి రాస్తుందండి, నా ఫోటో తీశారు, దాన్ని మార్ఫింగ్ చేసి నాకు ఇబ్బందికరంగా అసభ్యకరంగా ఒక వెబ్సైట్లో ప్రచురించారు, దీనికి నేనేం చేయాలి, నాకుండే రెమెడీ ఏంది అని అడుగుతుందండి. ఇది యాక్చువల్గా సైబర్ క్రైమ్ కిందకు వస్తుందండి, సైబర్ కిందకి వస్తుంది. మీరు ఆ వెబ్సైట్ని క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ చేసుకొని మీరుండే ఏరియాలో సదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళి మీరు 67A కింద, ఇన్ఫర్మేషన్ యాక్ట్ 67A కింద 2000 కింద వెళ్ళి కేసు పెట్టాలండి. ఈ కేసు పెట్టినప్పుడు ఏమవుతుందంటే 67A కింద ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత అది ప్రూవ్ అయింది అనుకోండి, వాడికి అప్ టు 7 years జైలు శిక్ష ప్లస్ 10 lakhs జరిమానా పడే అవకాశం ఉందండి. ఇది 67A వచ్చి పెద్దవాళ్ళకి చెప్తుంది, 67B వచ్చి పిల్లవాళ్ళకి చెప్తుంది. పిల్లవాళ్ళని ఎవరన్నా ఇట్లా ఫోటోలు తీసి మార్ఫింగ్ చేస్తే దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఒకవేళ వాళ్ళు వెబ్సైట్లో వేసి మీరు ఫైల్ చేస్తాము అనేటప్పుడు దాన్ని డిలీట్ చేసినా మీకు టైమ్ మిషన్ అనే ఒక వెబ్సైట్ ఉందండి, దాని ద్వారా ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తే ముందుకెళ్ళి కూడా దాంట్లో ఏమున్నాయి ఏం ప్రచురించారని తీసుకుంటుందండి. ఒక్కసారి అందులో పడిందంటే మీరు 67A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 రిసార్ట్ అయ్యి సదర్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ పోలీస్ స్టేషన్లోనే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడగా అంటే ఏ సిటీస్ లైక్ హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు అయితే సైబర్ క్రైమ్ స్టేషన్స్ సపరేట్గా ఉన్నాయండి. అవి లేకపోతే చిన్న సిటీస్లో మామూలు పోలీస్ స్టేషన్లోనే సైబర్ క్రైమ్ కంప్లైంట్ తీసుకుంటారండి. ఇంకో ప్రశ్న తీసుకుందామండి. ఇది ఒక అమ్మాయి రాస్తుందండి, నా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడు, ఎందుకంటే నాకు ఇంకొక అబ్బాయితో రిలేషన్ ఉంది అని అతనికి తెలిసింది దానివల్ల, అందుకని అతను చనిపోయినాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అనేది అమ్మాయి ప్రశ్న అండి. అంటే ఈ అమ్మాయి అతను ఏదో లెటర్ రాశాడు అనుకుంటున్నాను, సో అందువల్ల ఈ అమ్మాయి భయపడుతుంది. ఇందులో మనకి ఇది సూసైడ్ అండి. సూసైడ్లో అతను ఏ లెటర్ రాశాడు అని చూస్తారండి. ఆ సూసైడ్లో ఇందువల్ల ఈమె వల్ల అని గాన ఉంటే మాత్రము ప్రైమా ఫేసి కేసు ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లు అవన్నీ జరుగుతాయి. తద్వారా అది ప్రూవ్ అయితే గ్యారంటీగా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారండి. మరో ప్రశ్న తీసుకుందామండి. ఇది మనకు ఒక భర్త రాస్తున్నాడండి, నేను మా భార్య అఫేర్ గురించి రికార్డ్ చేశాను, ఈ సాక్ష్యాన్ని నేను కోర్టులో ఇవ్వచ్చా అనేది ప్రశ్న అండి. 100% మీరు మీ సాక్ష్యాన్ని మీరు కోర్టులో ఇవ్వచ్చండి. ఇది ఇందులో ఇస్తారు. మీరు ఆమె మీద మీరు గాన డైవర్స్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే
ఆమె దగ్గర నుంచి మీరు దూరంగా జరగాలనుకున్నా, లేకపోతే ఆమె దగ్గర నుంచి మీకు ముప్పు అంటే డేంజర్ ఉందనుకున్నా మీరు దీన్ని కోర్టులో ఇవ్వచ్చు. దీనికి 65B అంటే ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ అంటారండి. అంటే జనరల్గా మన పదాల్లో ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్ అంటారు. ఇది సెక్షన్ 65B/4 కింద పొందుపరిచిందండి. దీనికి ఏం చేయాలంటే మీరు ఆ రికార్డ్ ఇవ్వాలి. మీరు ఏ దాంట్లో అయితే ఫోన్లో గాన రికార్డ్ చేస్తుంటే అదే ఫోన్ ఇవ్వాలి. ఏదైనా వాయిస్ రికార్డులు చేస్తుంటే అదే ఇవ్వాలి. దేంట్లో అయితే ఇచ్చేస్తారో ఆ ఒరిజినల్ సోర్స్ని ఇచ్చేయాలి. ఆ ఒరిజినల్ సోర్స్ని ఇచ్చేసి ఆ 65B సర్టిఫికేట్ పెడితే మీకు ఆ సాక్ష్యము అడ్మిసిబుల్ అవుతుంది. ఒక్కసారి అడ్మిసిబుల్ అయినాక మార్క్ అవుతుంది. ఒకసారి మార్క్ అయినాక యూ కెన్ ప్రూవ్ దట్. సో ఒకసారి ప్రూవ్ చేస్తే మీకు ఆమె మీద అభియోగము నిరూపణ అవుతుంది. నిరూపణ అయితే మీకు కావాల్సిన ఉపశమనం కోర్టు ద్వారా మీరు పొందవచ్చు. మరొక ప్రశ్న తీసుకుందామండి. డూ వి నీడ్ ఏ లాయర్ టు ఫైట్ ఎ కేస్? చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుందండి. యాక్చువల్గా ఆన్సర్ ఈస్ నో. డూ వి నీడ్ ఏ లాయర్ టు ఫైట్ ఎ కేస్? ఆన్సర్ ఈజ్ నో. మనము 3 రకాలుగా చూద్దామండి. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, క్వాజై సివిల్, క్వాజై క్రిమినల్ కేసులు, ఫ్యామిలీ కేసులు చూద్దాం. అసలు ఫ్యామిలీ కేసుల్లో లాయర్ అవసరం లేదు అని చట్టమే చెప్తుందండి. సెక్షన్ 13 చెప్తుంది లాయర్ని పెట్టుకోవద్దు, మీరే చేసుకోండి అని చట్టమే చెప్తుంది. సో ఒకవేళ లాయర్ని పెట్టుకుంటే సెక్షన్ 13 అంటే పర్మిషన్ పిటిషన్ వేసుకొని కేసు రన్ చేసుకోవాలి. లేకపోతే దీన్ని ఏమంటారంటే అండి, లాయర్ లేకుండా మీరు కేసులు చేసుకోవాలంటే దాన్నే PIP అంటారండి, పార్టీ ఇన్ పర్సన్. ఇప్పుడు సివిల్ కేసులకు వద్దాం. సివిల్ కేసులకు వచ్చినా కూడా మీకు లాయర్ అవసరం లేదండి, మీరే చేసుకోవచ్చు. క్రిమినల్ కేసులకు వద్దాం. క్రిమినల్ కేసులు వచ్చినా మీరే చేసుకోవచ్చు. కాకపోతే ఎందుకు అంటే మీకు న్యాయవాదులకు ఉండేంత న్యాయ పటిమ, వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్స్, వాళ్ళకి తెలిసిన ప్రొసీజర్లు మీకు తెలియవు కాబట్టి తద్వారా మీకు ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంటే 1 కోటి రూపాయలు 2 కోట్ల ప్రాపర్టీ పోవచ్చు, లేకపోతే శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి లాయర్ని చాలా మంది పెట్టుకుంటూ ఉంటారండి. కానీ లాయర్ లేకుండా మీరు కేసు వాదించచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు లాయర్ లేకుండా మీ కేసుని మీరే వాదించుకోవచ్చు. ఎప్పుడైనా మీకు హెల్ప్ కావాలంటే న్యాయవాదుల యొక్క హెల్ప్ మీరు పొంది చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ తీసుకుందామండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఒక అతను మైనర్కి డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడండి. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మైనరు ఇవ్వను అంటున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇవ్వను అంటున్నారు. నేనేం చేయాలి అంటున్నాడండి. ఇదండి ఈ ప్రశ్న. మనకి మైనర్ అంటే 18 సంవత్సరాలు నిండకుండా ఉండేవాడండి. అసలు ఎవరైనా ఏజ్ చెప్పినారంటే 18 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. 18 సంవత్సరాలు స్టార్ట్ అవ్వడం కాదు, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే 19వ సంవత్సరానికి వెళ్ళగలిగే పరిస్థితిలో ఉండాలి ఆయన. ఇప్పుడు మైనర్కి ఏ అగ్రిమెంటు మైనర్ చేసినా ఆ డాక్యుమెంటు, ఆ అగ్రిమెంటు, ఆ కమిట్మెంటు, ఆ లయబిలిటీలు చెల్లవు. భారతదేశంలో మైనర్ ఏ అగ్రిమెంట్ చేసినా అది చెల్లదని క్లియర్గా చెప్పేసిందండి. ఎప్పుడు చెల్లదు? మైనర్ మీద లయబిలిటీ ఉంటే అవి చెల్లవండి. మైనర్కి ఏమన్నా రావాల్సినట్టు ఉన్నాయనుకోండి, బెనిఫిషియల్ టు ద మైనర్, అవి మాత్రం చెల్లుతాయండి. ఇప్పుడు ఈ కేసులో ఈయన ఏం చేశాడు? మైనర్కి డబ్బు ఇచ్చాడు, ఆయన దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడంట, దేనికి? ఒక ప్రాపర్టీకి. సో ఇప్పుడు ఈయన ఏం చేయాలి అంటే, యూజువల్గా ఒక మేజర్ దగ్గర గాన డబ్బులు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటే మనము స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారము కోర్టులో దావా వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేసుకోవాలి. ఈయన నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అగ్రిమెంట్ సెల్ చేశాడు, కాబట్టి ఈయన్ని కోర్టుకు పిలిచి మిగిలిన డబ్బులు తీసుకొని నాకు ఆ పర్టికులర్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ల్యాండ్ కానీ లేకపోతే బిల్డింగ్ కానీ ఫ్లాట్ కానీ నాకు రిజిస్టర్ చేయమని చెప్పచ్చు. కానీ ఈ విషయానికి వస్తే ఎనీ అగ్రిమెంట్ మేడ్ బై మైనర్ ఈజ్ నల్ అండ్ వాయిడ్ అబ్ ఇనిషియో, అంటే చేసినప్పటి నుంచే అది చెల్లదండి. కాబట్టి ఇతనికి ఏ రెమెడీ లేదండి. ఈరోజు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం జరిగిందండి. మీ ప్రశ్నలు అయిపోయినాయి. మీకు మరిన్ని ప్రశ్నలు ఉంటే ఆ చాట్ బాక్స్లో మీ ప్రశ్నలు వేయండి. మీ ప్రశ్నలు భారతీయత ఛానల్ ద్వారా నన్ను తాళపత్రాల గంధంలాగా నన్ను అందుకుంటాయి. నేను మీ ప్రశ్నలకి తిరిగి సమాధానం చెప్తాను. మీ ప్రశ్నలు నా సమాధానాలు. నమస్కారం. నేను మీ సన్నిధి తులసిరామ్.